ఆమ్ ఆద్మీ పార్టీ నేత మాజీ మంత్రి సత్యేంద్ర జైన్తో సంబంధం ఉన్న కంపెనీల ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ చట్టం కింద జప్తు చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ సుమారు 7.44 కోట్లు ఉంటుందని అంచనా. సత్యేంద్ర జైన్ ఆయన సతీమణి పూనం జైన్తో పలువురిపై ఢిల్లీలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు ప్రారంభించింది. డిసెంబర్ 3, 2018న సిబిఐ సత్యేంద్ర జైన్, పూనం జైన్ ఇతరులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మార్చి 31, 2022న సత్యేంద్ర జైన్ యాజమాన్యంలోని నియంత్రణలో ఉన్న కంపెనీలకు చెందిన 4.81 కోట్ల విలువైన స్థిరాస్తులు ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. ఆ తర్వాత జూలై 27, 2022 ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలైంది. కోర్టు 29 జూలై 2022న పీసీని పరిగణనలోకి తీసుకుంది. ఈడీ దర్యాప్తులో నవంబర్ 2016 నోట్ల రద్దు తర్వాత వెంటనే సత్యేంద్ర జైన్, అంకుష్ జైన్, వైభవ్ జైన్ 2016 ఆదాయ వెల్లడి పథకం కింద ముందస్తు పన్నుగా భూగల్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లో 7.44 కోట్ల రూపాయల నగదు డిపాజిట్ చేశారని తేలింది. 2011 నుంచి 16 మధ్య అందుకున్న మొత్తం 16.53 కోట్ల మొత్తాలు ఆకినాన్స్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రయాస్ ఇన్సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మంగళయాతన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో మెటల్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినవిగా వెల్లడించారు. ఆయా సంస్థలు సత్యేంద్ర జైన్ యాజమాన్యం నియంత్రణలో ఉన్నాయి. ఆదాయ పన్ను శాఖ, ఢిల్లీ హైకోర్టు అంకుష్ జైన్, వైభవ్ జైన్లను సత్యేంద్ర కుమార్ జైన్ బినామీ హోల్డర్లుగా నిర్ధారించింది. ఈ సమాచారాన్ని ఈడీ పిఎంఎల్ఏ 2002 సెక్షన్ 66(2) కింద సిబిఐతో పంచుకుంది. ఈ సమాచారం ఆధారంగా సిబిఐ కేసును మరింత దర్యాప్తు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో సత్యేంద్ర జైన్ సంపాదించిన ఆస్తులు వివరిస్తూ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. సిబిఐ అనుబంధ ఛార్జ్షీట్ తర్వాత ఈడీ 7.44 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు గుర్తించి అటాచ్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఈడీ మొత్తం 12.25 కోట్లు అటాచ్ చేసింది. ఈ కేసులో ఈడీ త్వరలోనే అనుబంధ ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేయనుంది. కేసు విచారణ ఢిల్లీలోని రెస్క్యూ అవెన్యూ కోర్టులో, రౌజ్ అవెన్యూ కోర్టులో జరగబోతోంది.